హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ అండ్ ఓపెన్ హీలర్. మీకు తెలుసా 95% ఆఫ్ పీపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్లో విజన్ బోర్డ్ ఇస్ ద మోస్ట్ ప్రాక్టీస్ మేడ్ బై ఎవ్రీ వన్. సో ఈ విజన్ బోర్డు తయారు చేసుకునేటప్పుడు చాలా మంది 95% మంది ఫెయిల్ అవుతూ ఉంటారండి. అందుకే వాళ్ళు అనుకున్న మేనిఫెస్టేషన్స్, వాళ్ళు అనుకున్న గోల్స్ అచీవ్ చేయలేకపోతారు. సో కానీ మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్లో మన మేనిఫెస్టేషన్స్ నెరవేర్చుకుంటుంటే అది విజన్ బోర్డ్ అండి. మీ యొక్క వైబ్రేషన్స్, మీ యొక్క ఎనర్జీస్ని ఇన్స్టంట్గా మీకు పెంచుతూ ఉంటుంది. ఎందుకంటే మీ కళ్ళ ముందు మీకు విజన్ బోర్డ్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం మీరు ఈ గోల్ రీచ్ అవ్వాలని మీకు గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి. సో అలాంటి పవర్ఫుల్ టెక్నికే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అదే విజన్ బోర్డ్ మేకింగ్. ఎలాగో మనకు 2025 కూడా వచ్చేస్తుంది కదండి. సో మన 2025 బ్యూటిఫుల్గా ఉండాలి. సో 2024లో నేను ఇది అనుకున్నాను, ఇవి చేయాలనుకున్నాను, ఇది రావాలనుకున్నాను, ఇది అచీవ్ చేయాలనుకున్నాను, బట్ నేను మిస్ అయిపోయాను. సో నేను 2025 ఎట్లా తిరిగి నేను అన్నీ అచీవ్ చేయాలి అనుకున్న వాళ్లకు విజన్ బోర్డ్ ఈరోజు చాలా హెల్ప్ అవుతుంది. సో 2025 కావాల్సిన అన్ని గోల్స్ని మీరు తయారు చేసి పెట్టుకోండి. విజన్ బోర్డ్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు ఎటువంటి చేంజెస్ అనేది మీరు చూస్తారు, అలానే సక్సెస్ కూడా మీ సొంతం అవుతుంది. సో ఈ ఛానల్లో మీకు లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచింగ్, హోప్ అండ్ ఓపెన్ హీలింగ్, తర్వాత మోటివేషనల్ వీడియోస్, విమెన్కి సంబంధించి కొన్ని టిప్స్, టెక్నిక్స్ ప్రత్యేకంగా నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటే తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి తిరిగి మళ్ళీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. విజన్ బోర్డ్ మేకింగ్. సో విజన్ బోర్డ్ మేకింగ్కి చాలా సింపుల్ అండి. మన పిల్లలు పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేస్తే ఒక చార్ట్ తీసుకోవాలి, అంతే. ఎనీ కలర్ చార్ట్ తీసుకోవచ్చు. ఒక చార్ట్ అయితే తెచ్చేసుకోండి. అలానే కొన్ని కలర్ పెన్సిల్స్ తెచ్చేసుకోండి. కొన్ని బ్యూటిఫుల్ స్టిక్కర్స్. అంటే మనం విజన్ బోర్డ్ ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేస్తే, ఎంత కలర్ఫుల్గా చేసుకుంటే, ఎంత బ్యూటిఫుల్గా చేసుకుంటే మన యొక్క ఎనర్జీస్, మన పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో విజన్ బోర్డ్కి మనకు మొట్టమొదటిగా కావాల్సింది ఒక చార్ట్. ఆ చార్ట్ పేపర్స్, ఎనీ చార్ట్ పేపర్ అండి, స్టేషనరీ షాప్స్లో దొరికిపోతుంది. అలానే స్కెచ్ పెన్స్ కూడా మనకు స్టేషనరీ షాప్లో దొరుకుతుంది. ఆల్రెడీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, అవి కూడా తీసుకోవచ్చు. ఇకపోతే మనకు కావాల్సింది ఒక బుక్, ఒక పెన్. సో ఫస్ట్ మనం చార్ట్ మీద ఏదైనా ప్రజెంట్ చేసే ముందు 2025లో మనకి ఏం కావాలి అనే లిస్ట్ రాసుకోండి. లిస్ట్ ఎలా రాసుకోవాలి? ఫస్ట్ నోట్బుక్లో హెల్త్, మళ్ళీ మనీ, బిజినెస్, జాబ్, రిలేషన్షిప్స్, ఈ అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా మెన్షన్ చేయండి. హెల్త్కి వచ్చేసరికి నేను వెయిట్ తగ్గాలి, నేను వెయిట్ పెరగాలి, నేను ఓన్లీ హెల్దీ ఫుడే తీసుకోవాలి, సాత్వికమైన ఫుడే తీసుకోవాలి. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. మీరు హెల్త్ పరంగా ఎలాంటి గోల్స్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా రాసుకోండి, జస్ట్ రాయండి. నెక్స్ట్ అలానే డబ్బు గురించి, నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి, నాకు మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ పెరగాలి, నేను ప్రస్తుతం ఒక ఇన్కమ్ మీదే ఉన్నాను, నాకు ఇంకా ఒక 3-4 ఇన్కమ్స్ పెరగాలి. నెక్స్ట్ మనీ పరంగా సేవింగ్స్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, నేను మనీని మల్టిప్లై చేయాలి, మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా గోల్సేనండి. ఓన్లీ మనీ అట్రాక్ట్ చేయడం మాత్రమే మేనిఫెస్టేషన్ అవ్వదు. మనీని అట్రాక్ట్ చేసినా దాన్ని మేనేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలా మీరు మనీ సేవ్ చేయాలి అనుకుంటే మీరు వచ్చిన ఇన్కమ్తో, నేను ఆల్రెడీ ఒక 6 జార్ మనీ మెథడ్ చేశానండి. తప్పకుండా మీరు ఆ వీడియోని చూడండి, డిస్క్రిప్షన్లో కూడా నేను ట్యాగ్ చేస్తున్నాను. ఇకపోతే బిజినెస్, జాబ్, కెరియర్. మీ బిజినెస్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు, ఎంత టర్న్ ఓవర్ కావాలనుకుంటున్నారు, ఎంత ప్రాఫిట్స్ కావాలనుకుంటున్నారు, ఇంకొక స్ట్రీమ్ ఆఫ్ బిజినెస్ లైన్ని మీరు పెంచాలనుకుంటున్నారా, ఆటోమేషన్ చేయాలనుకుంటున్నారా, అన్నీ మీ బిజినెస్కి సంబంధించిన గోల్స్ రాయండి. అదేవిధంగా జాబ్, నేను 2025లో కొత్త సంవత్సరంలో నేను కొత్త కంపెనీ మారాలి, ప్రమోషన్ తీసుకోవాలి, శాలరీ ఇంక్రిమెంట్ కావాలి, బోనస్ కావాలి, దీంతో నేను టెక్నికల్గా అప్గ్రేడ్ అవుతాను, నేను కొత్త కోర్స్ నేర్చుకుంటాను, సర్టిఫికేషన్ నేర్చుకుంటాను అనేసి మెన్షన్ చేసుకోండి. అలానే రిలేషన్షిప్స్లో నేను ఎక్కువ టైం నా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను, నా అన్ని రిలేషన్షిప్స్, ప్రొఫెషనల్, పర్సనల్ రిలేషన్షిప్స్ని నేను పాజిటివ్గా చేసుకుంటాను. ఏ రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్ ఉందో దానికోసం నేను ప్రయత్నిస్తాను, పాజిటివ్ చేసుకుంటాను,
క్లియర్ అవుట్ చేసుకుంటాను మిస్అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా రాయాలి. ఈ విధంగా మీరు గోల్స్ అన్ని రాసుకోవాలి. మెటీరియలిస్టిక్ డిజైర్స్ అని కూడా ఉంటాయండి. మెటీరియలిస్టిక్ డిజైర్స్ అంటే గోల్స్ అంటే మనకు కార్ కావాలన్నా, ఇల్లు డ్రీమ్ హౌస్ సొంత ఇల్లు కావాలన్నా, ఇంకా మనకు కొన్ని ఉంటాయి అంటే పెళ్లికి మనీ ఫిక్స్ చేయడము, ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, ఒక ల్యాండ్ కొనడము, గోల్డ్ కొనుక్కోవడం, సిల్వర్ కొనుక్కోవడం, ఎనీథింగ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్ గోల్స్ అంటారు. ఇవి కూడా మీరు స్పష్టంగా రాసుకోండి. అంటే అన్ని ఏరియాస్ది రాసిన తర్వాత మనకి ఇంకా మిగతా ఏరియాస్లో ఏం కావాలి అనేది మెన్షన్ చేయండి. అంటే డ్రీమ్ హౌస్, గోల్డ్ కొనాలి, ఇంత గోల్డ్ నేను తీసి పెట్టాలి, ఇవి చేయాలి, ఇలాంటివన్నీ రాసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది, మీరు ప్రతి ఏరియాలో రాసుకున్న గోల్స్లో మీకు కావాల్సిన ఫొటోస్ని మీరు ఈ గూగుల్లో కలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ హెల్త్ అనుకున్నాం, హెల్దీ ఫుడ్ తినాలి, సాత్వికమైన ఫుడ్ తినాలి, ఓన్లీ వెజిటబుల్స్, సలాడ్స్ ఇలాంటి ఫుడ్స్ తినాలి అన్నప్పుడు మనం గూగుల్కి వెళ్ళి మనం సెర్చ్ చేసినట్లయితే హెల్దీ ఫిట్ బాడీ, నా ఐడియల్ వెయిట్లో ఉండాలి అనేసి మనం ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో అలాంటి ఇమేజ్ని మీరు వెతకండి, మీకు గూగుల్లో దొరుకుతుంది. సో అలాంటి ఒక ఇమేజ్ని తీసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఫుడ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలనుకుంటున్నారు అవి కూడా మెన్షన్ చేయండి. ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే ఎక్సర్సైజ్ చేసే ఒక ఫోటోగ్రాఫ్ని మీరు తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అన్ని ఒక ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఆ ఫోల్డర్ పేరు విజన్ బోర్డ్ అని ఇవ్వండి. అన్ని కావాల్సిన యొక్క ఫొటోస్ని మీరు అక్కడ మీరు సేవ్ చేయండి. సేమ్ అలానే అన్నిటికీ మనీ, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా కనిపించాలి, మీకు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నట్లు మీరు అంటే ఇప్పుడు మీరు ఒక బొటిక్ స్టార్ట్ చేయాలనుకోండి, ఒక బొటిక్ ఉన్న ఇమేజ్ని తీసుకోండి, ఆ బొటిక్కి మీ పేరు పెట్టండి. అంటే మీరు చార్ట్లో మనం రాసేటప్పుడు ఇవన్నీ కూడా రాస్తాం. సో ఈ విధంగా జాబ్, ప్రమోషన్, ఆన్ సైట్ ఆపర్చునిటీ, ఇంటర్నేషనల్ ట్రిప్, ఇలాంటి మీ అన్ని కోరికలన్నీ ఫొటోస్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నానండి 2025లో నా ఫ్యామిలీతో అంటే నా హస్బెండ్తో మా పాపతో కలిసి ప్యారిస్ వెళ్ళాలి అని. సో నేను ఈఫిల్ టవర్ దగ్గర మేమంతా ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నట్టుగా ఒక ఇమేజ్ తీసుకొని నా విజన్ బోర్డ్లో పెట్టుకున్నాను. అదేవిధంగా మీరు ఏవైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఫొటోస్ తీసుకోండి. చాలా స్పెసిఫిక్గా ఉండండి. ఎలాంటి కలరు, ఎలాంటి హోటల్లో ఉండాలి, ఎలాంటి నేను ఎక్సర్సైజెస్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు ఎంత స్పష్టంగా ఫోటోలు తీయగలిగితే అప్పుడు విజన్ బోర్డ్ అనేది మనకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఫోటోలు తీసుకున్న తర్వాత మీరు వీటిని అన్నిటిని ప్రింట్ కానీ జెరాక్స్ కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఇప్పుడు తీసుకున్న ఒక చార్ట్ ఉంది కదా, ఆ చార్ట్ తీసుకోండి. విజన్ బోర్డ్ 2025 అని ఒక హెడ్డింగ్ పెట్టండి. ఇప్పుడు మీకున్న అన్ని ఫొటోస్ మీరు ఏవైతే కలెక్ట్ చేస్తారో ఆ విజన్ బోర్డ్ మీద మీరు అన్నీ కూడా కలెక్ట్ చేసుకోండి, అన్నీ కనిపించండి. సో హెల్త్ కింద మీరు ఆ ఫోటో కల్పిస్తారు, దాని కింద అఫర్మేషన్, హెల్త్కి సంబంధించి అఫర్మేషన్, ఐ యామ్ అట్ మై ఐడియల్ వెయిట్ ఆఫ్, మీరు ఎంత వెయిట్లో ఉండాలనుకుంటున్నారో అది పెట్టండి. లైక్ ఎగ్జాంపుల్, ఐ యామ్ అట్ ఐడియల్ వెయిట్ ఆఫ్ 55 kilos. నేను నా డ్రీమ్ హౌస్ని గృహప్రవేశం చేసుకున్నాను. మీరు ఇల్లు డ్రీమ్ హౌస్ అని పెట్టుకున్నారనుకోండి, డ్రీమ్ హౌస్, నా డ్రీమ్ హౌస్ నేను చాలా అద్భుతంగా ఘనంగా నా గృహప్రవేశంని చేశాను, నేను నా కార్ని కొన్నాను. సో ఇలా నేను అనుకున్న ఉద్యోగంలో నేను నా మొదటి జీతం తీసుకున్నాను, ఐ హ్యాపీలీ రిసీవ్డ్ మై ఫస్ట్ శాలరీ ఇన్ దిస్ కంపెనీ, న్యూ కంపెనీ విత్, అంటే ఆ శాలరీ ఎంత అనేది కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఫొటోస్ పెట్టుకొని కింద అఫర్మేషన్స్ కూడా రాసుకున్నట్టయితే విజన్ బోర్డుకున్న పవర్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ ఈ విజన్ బోర్డు మీరు తయారు చేసుకున్నది ప్రతిరోజు మీ యొక్క రూమ్లో, మీ వర్క్ రూమ్లో కానీ మీ బెడ్రూమ్లో కానీ, మీరు తరచుగా ఎక్కువ టైం స్పెండ్ చేసే రూమ్లో మీరు గోడకి అతికిచ్చినట్టయితే మీకు ప్రతిరోజు మీ గోల్ కనిపిస్తూ ఉంటుంది, మీ వైబ్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి. సో ఇంకెందుకు ఆలస్యం, 2025 మీరు అన్ని గోల్స్ అచీవ్ చేయాలనుకుంటే తప్పకుండా మీరు ఈ యొక్క విజన్ బోర్డ్ని తయారు చేసుకోండి. అలానే కమెంట్ చేయండి. మీరు మీ విజన్ బోర్డ్ యొక్క ఫొటోస్ని కూడా మీరు నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.